అటువంటి సూర్యనారాయణమూర్తి స్వామి వారిని సంవత్సరానికి ఒక మారు రథసప్తమి రోజున మాత్రమే ఆయన జయంతిగా జరుపుకుని శాస్త్రోక్తంగా దేవాలయాలయందు గృహ సముదాయములయందు నదీ తటాకములందు కూడా స్వామివారికి విశేషంగా చక్కటి పొంగళ్ళు వండడము, విశేష అర్చనలు చేయడం, వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా స్వామివారిని అర్చించడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. వ్యక్తిగత జాతకాలు పరిశీలించిన 27 నక్షత్రాలు ఉండడం పేదాలు ద్వాదశ రాశులను పరిశీలించిన సూర్యనారాయణమూర్తి స్వామి వారి వల్ల గ్రహాధిపత్యమైనటువంటి నవగ్రహాలకు రాజైనటువంటి సూర్యనారాయణమూర్తి స్వామి వారి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఈ రథసప్తమి రోజున చక్కటి సద్బ్రాహ్మణుడితో సూర్య నమస్కారాలు చేయించుకుని, సూర్య హోమం చేయించుకుని, సూర్యనారాయణమూర్తి స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ఆదిత్య ఉదయాన్ని పారాయణ చేసి సూర్యనారాయణమూర్తి స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. ఆ రోజు ఆయన ప్రీత్యర్థం ఎర్రటి గోధుమలు దానం చేసిన మంచి ఆరోగ్యకరమైన ఆరోగ్యం కలుగుతుంది. ఆయనకి ఎర్రనూక ప్రసాదం అత్యంత ప్రీతికరమైంది.